సింపుల్గా ఎన్పిటిఎల్ స్వయం పోర్టల్లో మీ మెయిల్ ఐడితో అయితే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్లో 3 ఆప్షన్స్ ఇలా చూపిస్తాయి. సింపుల్గా మై కోర్సెస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో 3 ఆప్షన్స్ ఇలా చూపిస్తాయి. సింపుల్గా దాంట్లో కూడా క్లిక్ టు రిజిస్టర్ ఫర్ సర్టిఫికేట్ ఎగ్జామ్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే గో టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్ ఐడి అయితే రిజిస్టర్ అయ్యారో అది స్టార్టింగ్లో అయితే చూపిస్తుంది. కింద మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ సిటీ, మీ స్టేట్, మీ కంట్రీ, మీ ఫోన్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ జెండర్ అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి 150 కేబీలో అయితే మెన్షన్ చేయాలి. అండ్ సిగ్నేచర్ కూడా మీరు ఇమేజ్ అయితే పెట్టాలి. అండ్ ఐడి ప్రూఫ్ వచ్చేసరికి ఓటర్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టచ్చు. ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ ఉందా లేదా అని అయితే మెన్షన్ చేయాలి. అండ్ పర్సనల్ డిజబిలిటీ ఉందా లేదా అని కూడా మెన్షన్ చేయాలి. మీ స్టూడెంట్, ఫ్యాకల్టీ అనేది కూడా మెన్షన్ చేయాలి. మీరు ఒకవేళ ఇండియాలో రాయించాలన్నారు, బయట రాయించాలన్నారు అది కూడా మెన్షన్ చేయాలి. ఆ కోర్స్ని మీరు ఏ విధంగా ఎలా తెలుసుకున్నారు అని కాలేజ్ ద్వారా అని అయితే మెన్షన్ చేయండి. కింద వచ్చేసరికి డీటెయిల్స్